ఈ కార్యక్రమాన్ని 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో అట్టడుగు వర్గాలైనటువంటి కులాలను గుర్తిస్తూ వాళ్ళ బాధలను తెలుసుకోవడానికి ఒక వేదికను ఏర్పాటు చేసి ఇంతమందిని ఇక్కడ చేసినటువంటి పెద్దలు, ఈనాటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు మన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారికి మనందరి తరఫున పెద్ద ఎత్తున శుభాభివందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు 30 సంవత్సరాల పోరాటం తర్వాత ఎస్సీ వర్గీకరణకు ఒక సానుకూల వాతావరణం ఏర్పడడం ఒక దేశంలోనే ఒక సంచలనమైనటువంటి విషయం. దీనికోసం మనందరం కూడా మరి విరోచితంగా ఎవరి పాత్ర వాళ్ళు నిర్వహిస్తూ పోరాటం చేసినాం. మరి పెద్దలుగా మాదిగలు చేసినటువంటి పోరాటంలో మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి మిగతా కులాలన్నీ కూడా పాల్గొని ఆ రోజు మరి ఆ పోరాటంలో పాల్గొని చివరిగా ఈ ఫలాలు అందుకునేటువంటి స్థాయికి వచ్చినాము. దీనికి మనం అందరం కూడా సంతోషపడవలసినటువంటి విషయం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మిత్రులు, సోదరులు, పెద్దలు, మరి వర్గీకరణ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సందర్భంలో రాజనరసింహ గారికి పెద్దలకు అండదండలుగా ఉన్నటువంటి మన ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ అన్న గారు, అదేవిధంగా వేముల వీరేశం అన్న గారికి కూడా మన సభ మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి దీనికోసం ప్రత్యేక చొరవ తీసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వేముల వీరేశం మన యనుమల రేవంత్ రెడ్డి గారికి మన అందరి తరఫున, ముఖ్యంగా వెనుకబడ్డటువంటి ఉపకులాలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పాల్గొన్నటువంటి మా ఉపకులాల నాయకులు బుచ్చన్న కావచ్చు, మహిళా సంఘం నాయకులు శోభ గారు కావచ్చు, మరి అన్ని కులాల నాయకులకు డక్కలి చిందు, మాస్టిన్ గోసంగి, మరి మాదాస్ కుర్వా, మరి మిగతా కులాలందరూ పెద్దలకు అందరికి కూడా, బుర్గ సంఘం పెద్దలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా సూచనలు చేయమని చెప్పేసి చెప్తా ఉన్నాం కాబట్టి మరి ఇక్కడ చాలా మంది మన పెద్దలు, మన ఉపకులాల నుంచి వచ్చినటువంటి నాయకులు ఉన్నారు. రాజలింగం కావచ్చు, మన హనుమంతన్న కావచ్చు, మన రాజమౌళి గారు కావచ్చు. సంఘాలు ఏవైనప్పటికీ ఒకటే అంశం మీద మనం పోరాడుతూ ఉన్నాం. సంఘాలు పెట్టుకోవడం తప్పు కాదు, అంశం మీద పోరాటం. ఇంకా ఎన్ని సంఘాలు వచ్చినా పర్వాలేదు, కానీ అంశాన్ని మీదికి తీసుకురావడం అనేటువంటిది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇలా ఎంఆర్పిఎస్ పేరు మీద కూడా చాలా సంఘాలు ఉన్నప్పటికీ కూడా అందరి లక్ష్యం కూడా ఒకటే కాబట్టి మనం ఎవరికి కూడా వ్యతిరేకం కాదు, ఎవరికి మరి ఇంకొకరి మీద ద్వేషం పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అందరం కూడా అదే అంశం మీద కొట్టాడినాం, చివరిగా సాధించుకున్నాం. కాబట్టి సాధించుకున్న ఫలాల్లో మరి వర్గీకరణ అంటేనే అట్టడుగు వర్గాలకు ముందుకు తీసుకురావడానికి ఒక ప్రణాళిక తీసుకోవడం అనేటువంటిది ముఖ్య ఉద్దేశం. ఇక్కడ పెద్దలు సూర్యపల్లి సుజాత మేడం గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు పరిశోధన విభాగంలో అనుభవజ్ఞులు. ఇక్కడ ప్రొఫెసర్ మల్లేశం గారు కూడా ఇవన్నీ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి మనకు అందరూ కూడా తెలుసు. కాబట్టి మనం ఎటువంటి ఎమోషన్కి పోకుండా నిజంగా అట్టడుగు వర్గాలు ఎవరున్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇప్పటికీ వాళ్ళ జీవన విధానం ఏంటి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, వీటన్నిటిని కూడా పరిగణన తీసుకొని మరి ఇక్కడ మాదిగలతో కలిసి ఉండాలన్నా, మాలలతో కలిసి ఉండాలన్నా అనేటువంటిది అంశం కాకుండా ఇలా సుప్రీంకోర్టు కూడా మనకు స్పష్టంగా చెప్పింది గైడ్లైన్స్లో. ఎంబారటిక్ డేటా, స్పష్టమైనటువంటి డేటా తీసుకున్న తర్వాతనే వాళ్ళని వర్గంలో పెట్టాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి గతంలో ఏబిసిడి వర్గీకరణ జరిగింది. మనకు 1%, 7%, 6%, 1% ఇట్లా ఇచ్చినారు. 15% మొత్తం రిజర్వేషన్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. మరి ఇవాళ కులాలు కూడా కొన్ని విడిపోయినటువంటి పరిస్థితి ఉండొచ్చు. మరి ఆ కులాలు ఎన్ని ఉన్నాయి ఏంటనేటువంటి కూడా వాళ్ళ అన్నింటినీ కూడా డేటా తీసుకుంటే మరి వెనుకబడ్డ వాళ్ళందరినీ కూడా వాళ్ళ దిమాసం వాళ్ళ ఇప్పుడు బలవంతులతోటి ఇలా పోటీపడే పరిస్థితి ఉండదు. కాబట్టి ఒక సపరేట్ వర్గంగా ఉంటే వాళ్ళకి ఎంత ఉంటే అంత ఒక కేటగిరీ అనేటువంటిది ఇచ్చినట్లయితే వాళ్ళు సపరేట్గా ఇలా వాళ్ళు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే తీవ్ర అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే కొన్ని ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి అవకాశం, దీని భవిష్యత్తులో మళ్ళీ పోరాటాలకు దిగకుండా ఒక మంచి న్యాయం చేకూర్చే విధంగా ఇలా ప్రభుత్వం పెద్దన్న పాత్రలో వహించి అందులో దామోదరన్న గారు దీంతో ప్రత్యేక చర్యలు తీసుకొని ఇలా దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మన ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి పక్షాన, మన ఉపకులాలందరి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ మనం తీసుకుంటే ఇలా కులగణన అనేటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇలా ఖచ్చితంగా వారికి అనుకూలంగానే ఇలా
ఈ తీర్పు కూడా రావడం జరిగింది. అటల్ లక్ష్మణ గారిని వెహికల్ రావాల్సిన కోరుతున్నాను. లక్ష్మణ గారికి కూడా మన ఉపకులాలందరి పక్షాన స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ఇచ్చినటువంటి తీర్పులో కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే కులగణన చేస్తామని కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది. కాబట్టి ఇది చేస్తే నిజంగా అందరికీ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి పెద్దలు దాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంకా ఇప్పుడు చెప్పినట్టుగా కులగణన జరిగిన తర్వాత వీళ్ళను ఫస్ట్ గా ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అందరిని ఏ కేటగిరీలో పెడితే బాగుంటుంది అనేటువంటిది మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. దాన్ని పరిశీలించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ ప్రక్రియ అంతా నిర్వహించడం కోసం ఒక సపరేట్ కమిషన్ కనుక ఏర్పడితే, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టయితే అన్ని కులాల యొక్క అభ్యర్థనలు వారికి తీసుకున్న తర్వాత మరి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక చర్చ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దాని నిర్వహణ కోసం ఒక కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి పెద్దలకు అప్పీల్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నిజంగా వీళ్ళ ఆర్థిక పరిపుష్టి కోసం ముందుగా కొంచెం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ చొరవ తీసుకుంటా ఉన్నది. మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అందరూ సామాజిక న్యాయం చెందే విధంగా 3 కేటగిరీలుగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి మేము అందరం కూడా సంతోషించి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తూ మేమందరం కూడా పనిచేయడం జరిగింది సార్. అయితే దాన్ని కూడా ఏర్పాటు చేస్తే మేమందరం ఇంకా సంతోషిస్తాము. ఆ కార్పొరేషన్ వల్ల కొంత ఇప్పటి వరకు కార్పొరేషన్ మెట్టు ఎక్కనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కనీసం చిన్న లోన్ అయినా తీసుకొని ఉపాధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము పెద్దలకు విన్నవిస్తున్నాం. ఇంకా చివరిగా మీ అందరం కూడా ఒకటే అప్పీల్ చేసినాము. అప్పటి నుంచి కుల ధృవీకరణ పత్రాల సమస్య చాలా ఉన్నది. ఈ పత్రాలు లేకపోవడం వల్ల ఆర్డీఓ చుట్టూ తిరగలేకపోవడం వల్ల ఇంకా మరి తహసీల్దార్ పరిధిలో మరి కొన్ని కులాలకు ఇస్తా ఉన్నారు, మిగతా వాళ్ళకి ఆర్డీఓ